పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు అతను కూడా కూటమిలో వన్ ఆఫ్ ద పర్సన్ కాబట్టి అతను ఏం చేయలేడు. అతని దగ్గర ఏమి లీడ్ చేసి అంత కెపాసిటీగా డిసైడ్ చేసుకునే సేమ్ అయిన తర్వాత ఎంతవరకు ప్రజల సమస్యల మీద ఎంతవరకు స్పందిస్తుంది? నాకైతే ఏం కనపడలేదు. నాకు కనపడలేదు. నాకు కాదు, పబ్లిక్ కూడా కనపడలేదు. 2.5 years, ఇంకో 5 years అంటారు, ఇంకో 10 years అంటారు. పబ్బం గడుపుకోవటమే తప్ప దానివల్ల పబ్లిక్ ఏమి యూజ్ అవ్వలేదు. ఆయనకి పదవి వచ్చిన తర్వాత 10ని పక్కన పెట్టేసి సినిమాలు మట్టుగా చేసుకుంటున్నారని కొంతమంది అంటున్నారు. దాని మేము సినిమాలు తగ్గించాడు, నాకు ఇచ్చాడు. ఎందుకంటే అంతకుముందు కాల్ షీట్స్ ఏదైనా బుకింగ్స్ ఉంటే కంటిన్యూషన్ చేశాడేమో, కానీ పాలిటిక్స్ మీద మాత్రం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. ఫ్యూచర్లో ఆయన సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? నేను చెప్పలేను. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే నేనేం చెప్పలేనండి. నేను ఓవర్ నైట్ సీఎం అవుతాడు, ఓవర్ నైట్ బిగ్ షాట్ అవుతాడు. ఎందుకంటే అలా బ్యాక్గ్రౌండ్ ఉంది. మనకు లేదు కదా, నీకు నాకు ఎవరికి లేదు కదా. మీరేమనుకుంటున్నారు? ఆయన అంటే పాలిటిక్స్లో ఉండాలా లేకపోతే సినిమాలు చేసుకుంటూ ఉండాలా? రెండు చేయాలి. మీరేమనుకుంటారు? అతని పర్సనల్ ఒపీనియన్, మనం ఎలా చెప్తాం? మీ అభిప్రాయం పరంగా? నా అభిప్రాయం కామన్ మ్యాన్గా ఉండటమే కరెక్ట్. ఇప్పుడు ఏజ్ కూడా బార్ అవుతుంది. ఇప్పుడు పాలిటిక్స్లో రన్ అవుతున్నాడు కాబట్టి ఈ మూమెంట్ ఆఫ్ సిచ్యువేషన్లో వే ఎలా ఉంటుందో ఆ వేలో రన్ అవుతారు తప్ప ఎవరైనా సర్టన్ పీరియడే, ఏదైనా సర్టన్ పీరియడే. నీవైనా నేనైనా ఎవరైనా సర్టన్ పీరియడ్. తమిళనాడులో విజయ్ గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? తమిళనాడులో విజయ్ గారి గెలుపు అది వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన మార్పు, వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన మార్పు. అంతేగాని ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టినారు ఏదో గెలిచిపోయినాడు అనేది అనాగరికం. అది అక్కడ ఆయనకున్న మామూలుగా మనకు ఇక్కడ ఎన్టీ రామారావు గారు కావచ్చు, లేకపోతే అక్కడ జయలలిత గారు కావచ్చు, రజనీకాంత్ గారు కావచ్చు, వాళ్ళకున్న సినిమాకి సంబంధించిన నాలెడ్జి ఏ విధంగా పనిచేసిందో అది పనిచేసింది. అందులో ఆయన కొన్ని మేనిఫెస్టోలో కొన్ని పెట్టాడు. ఆ మేనిఫెస్టో చేస్తాడేమో అనే ఒక నమ్మకంతో ఓట్లు వేయడం జరిగింది. అందులో ఓటు శాతం కూడా ఎక్కువ పెరిగింది. అక్కడ ఆ ఓటు శాతం పెరగడం వల్ల కూడా అక్కడ అంటే అక్కడ ఉన్న రెండు పార్టీలు, ప్రధాన పార్టీలు డిఎంకే అన్నాడీఎంకే రెండింటినీ కాదని విజయ్ గారి వైపు మొగ్గు చూపారు ప్రజలంతా కూడా. విజయ్ గారి వైపు ఎందుకు మొగ్గు చూపారు అని అంటే ఆల్రెడీ ఏఐడిఎంకేని డిఎంకేని చూశారు కాబట్టి ఈ టీవీకే పార్టీని కూడా చూద్దాము, ఒకవేళ ఏమన్నా మంచి ఆలోచనలతో మంచి మాటలు చెప్తున్నాడు కదా, అదేవిధంగా పరిపాలన చేస్తాడేమనే ఉద్దేశంతో మారింది. ఆ ఎన్నికల ఫలితాలు చూసుకుంటే మనం తర్వాత ముఖ్యంగా యువత, కుల మతాలకు అతీతంగా యువత మొత్తం విజయవాడ నిలబడ్డట్టు కనపడుతుంది. ఎందుకు ప్రధానంగా యువత మొత్తం విజయవాడ నిలబడ్డారు? కేవలం సినిమాకి లేకపోతే ఇంకేదైనా పనిచేసిందా? సినిమా ఆ స్టార్ అనే కాదు, కానీ ఆయన యువతకు కొన్ని హామీలు ఇచ్చాడు కాబట్టి ఆయన కూడా కొంచెం యూత్ కాబట్టి అన్నీ కూడా చేయగలడన్న ఒక నమ్మకంతో చూశారు. ఎందుకంటే ఆల్రెడీ కరుణానిధి, స్టాలిన్, లాస్ట్ జయలలిత గారు వీళ్ళందరినీ కూడా చూశారు కాబట్టి విజయ్ గారు కూడా యూత్ మంచి మాటలు చెప్తున్నారు కాబట్టి కొత్త నాయకుడు, కొత్త రక్తం కావాలనే ఉద్దేశంతో అక్కడ గెలిపించారని నా ఉద్దేశం. మిగతా ఎమ్మెల్యేలు కూడా ఆయన గ్యాదర్ చేసుకుని ఫామ్ చేస్తారు ఇంకెలాగో చూసాం కాబట్టి చివరిగా ఆయన గెలుపు గురించి ఒక్క మాటలో ఏం చెప్తారంటే విజయ్ గారి గెలుపు గురించి? ఆయన గెలుపునైతే యువత అందరూ కూడా కొత్త రకమైన పరిపాలన చేస్తాడేమో, తమిళనాడు రాష్ట్రానికి కూడా కొత్త రకమైన పరిపాలన వస్తుంది అనే ఉద్దేశంతో గెలిపించారని నా ఉద్దేశం. థ్యాంక్స్ అండి. ఇప్పుడు విజయ్ గారు గెలిచాక ఏపీలో చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోలింగ్ ఎక్కువ జరుగుతుంది, దాని గురించి మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు చాలా సింపుల్, చాలా మంచి నాయకుడు. ఆయన రాజకీయంలో ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఆయన చేసే పని చాలా బాగానే ఉన్నది. సో ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు అందరూ కలిసి రాష్ట్ర అభివృద్ధికి చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అది కరెక్టే. బట్ ఇక్కడ ట్రోలింగ్ ఏంటంటే విజయ్ లాగే పవన్ కూడా సింగిల్గా పోటీ చేయాలి అనే దాని గురించి ఎక్కువ చర్చ నడుస్తుంది సార్. అది నాకు అంత పెద్దగా అవుతుందేమో అని అనిపించడం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి చాలా సహాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి అంత పెద్ద అంబిషన్ లేనట్టుగా అనిపిస్తుంది. ఈ అంశాన్ని లేపింది మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు. ఎంకిపల్లి సుబ్బుచావకు వచ్చినట్లు విజయ్ గారు గెలుపు పవన్ గారి మెడకు చుట్టారు ఇప్పుడు ఆయన తీసుకొచ్చి. కూడా పెట్టారు ట్విట్టర్లో.
అంటే విజయలాగా దమ్ముండి సింగిల్ గా పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ అని రెచ్చగొడుతున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? ఆ రెచ్చగొట్టడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివైన వారు. ఓకే. ఆయన అలాంటి రెచ్చగొట్టాలు పడరు ఆయన. సో ఏంటంటే అటువంటి పొరపాటు పనులు పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఈ ఒత్తిడి పెరిగి ఆయన ఒకవేళ బయటకు వచ్చి జనసేన సొంతంగా పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో కష్టం అండి. కష్టం. ఎవరికి కష్టం అయింది అంటే ఇప్పుడు అతనికి కష్టం అవుతుంది, కూటమి ప్రభుత్వానికి కూడా కష్టం అవుతుంది. కానీ ఈ విషయంలో అసలు సంబంధం లేదు పవన్ గారికి. సంబంధం లేని విషయాల్లో పవన్ గారిని లాగే వాళ్ళకి, ఆయన ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు చివరిగా? మంచిది కాదు, అలా ట్రోల్ చేయడం మంచిది కాదు. ఆయన చాలా మంచి లీడరు. అటువంటి లీడర్ గారికి అలాంటి తమిళనాడుకి ఆంధ్రకి ఏం కంపారిజన్ లేదు. సో ఆయన అలా ట్రోల్ చేయడం మంచిది కాదు. చాలా థ్యాంక్స్ అండి. ఇంకొకటి ఏంటంటే విజయ్ తమిళనాడులో సీఎం అయినట్టు మన జూనియర్ ఎన్టీఆర్ పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? నక్కను చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకుంటుంది. విజయ్ దళపతి అక్కడ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ, అతను ఎస్టీ క్యాస్ట్, అక్కడ పెచ్చింగ్ అది. తర్వాత ఈ సాహసం రజనీకాంత్ చేయలేపాడు, కమల్ హాసన్ చేయలేపాడు, విజయసాయి చేశాడు, దేవుడు కరుణించాడు, గెలిచాడు. ఇప్పుడు అదే జూనియర్ ఎన్టీఆర్ పోటీ చేస్తే సేమ్ అయ్యే ఛాన్స్ అట్టర్ ఫ్లాప్ అయిపోతాడు. ఇక్కడ ఆంధ్రాలో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ, ఇక్కడ కాపు కమ్మ రెడ్డి వీళ్ళ ముగ్గురు ఉంటారు. ఓకే, అదే రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చి పోటీ చేస్తే మీరు పవన్ కళ్యాణ్కి మద్దతు తెలుపుతారా, జూనియర్ ఎన్టీఆర్కి మద్దతు తెలుపుతారా? సీనియర్కి ఇస్తాం, సీనియారిటీ ప్రకారం ఇస్తాం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి ఇస్తారా? సీనియారిటీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఇస్తాం. ఇప్పుడు మీరు పార్టీ పెట్టిన 2 సంవత్సరాలకే తమిళనాడులో ఏకగ్రీవంగా ఫస్ట్ సారి పోటీ చేసిన విన్ అయ్యారు కదా, దాని మీ అభిప్రాయం ఏంటి? ఇది మా అభిప్రాయం అంటే దీనివల్ల ఫస్ట్ వన్ ఎన్టీ రామారావు గారు ఉన్నారు. 8 నెలల్లోనే ఎంజీఆర్ కానీ ఎంజీఆర్ కూడా ఉన్నారు. ఎన్టీ రామారావు బిఫోర్ ఇంకా 8 నెలలే. ఎంజీఆర్ క్రౌడ్ ఎక్కువ తమిళనాడులో. ఎంజీఆర్ అంటే క్రౌడ్. ఎంజీఆర్ ఒక రాజకీయంగా అసిస్టెంట్కి పనిచేశాడు, అన్నాదొరై దగ్గర పనిచేశారు వీళ్ళంతా. ఎంజీఆర్ కరుణానిధి పనిచేసి వచ్చారు. ఎన్టీ రామారావు గారు ఎవరి దగ్గర పనిచేయలే, డైరెక్ట్గా జంప్ అంతా సినిమాల్లో చేశాడు. ఓకే, ఇప్పుడు విజయ్ గారు గెలిచారు కదా, ఎలా పరిపాలన చేస్తారని అనుకుంటున్నారు? ఇతను చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు పెట్టాలి, 1,00,000 కోట్లు. సంవత్సరానికి 1,00,000 కోట్లు. అధికారులు తలకాయ పట్టుకుంటున్నారు. 1,00,000 కోట్లు ఎక్కడ? ప్రజెంట్ ఇప్పుడు 1,00,000 కోట్లు అప్పు ఉంది తమిళనాడులో. ఇప్పుడు ఇంకా సంవత్సరానికి 1,00,000 కోట్లు ఖర్చు పెడితే కానీ గవర్నమెంట్ ఫాలో చేయలేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ చేయాలని ఆశ ఉంది, సమాజ సేవ ఉంది, ప్రజలు అంటే ఇష్టం ఉంది ఆయనకి. ప్రజాసేవ కోసం అన్ని వదులుకొని, సినిమాలు వదులుకొని వచ్చాడు. ఆయన ఒక్కరోజు ఒక సినిమా చేస్తే ఈ కెన్ హ్యావ్ సో మచ్ మనీ, బట్ సమాజ సేవ ఎంతవరకు డెవలప్మెంట్ బాగా చేస్తున్నాడండి ఆయన. అన్నీ చెప్తున్నాడు, సీఎం గారికి చెప్పి చేపిస్తున్నాడు. కాకినాడ ఎంత బాగుందో తెలుసా అండి. ఫస్ట్లో మా వారు అక్కడ బ్యాంక్ మేనేజర్గా చేసినప్పుడు అసలు పోర్టు దగ్గర కానీ, అక్కడ ఉప్పాడ దగ్గర కానీ ఏమీ బాగుండేది కాదు, చెండాలు. ఇప్పుడు ఆ బీచ్ ఎంత నీట్గా ఉందో తెలుసా. కాకినాడ పిఠాపురంలో మేము ఉన్నాం, మా ఆయన బ్యాంక్ మేనేజర్ రాయవరంలో, బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. కాకినాడ, పిఠాపురం, రాయవరం సూపర్. చాలా 2 yearsలో తన ప్రతిభ చూపించాడు, అంటే ఇంకా చూపించగలడు. ఫ్యూచర్లో సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? నాకు అనిపిస్తుంది, కళ్ళకి వస్తే మటుకు హ్యాట్స్ ఆఫ్. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇది జెన్యూన్ అండి, చీటింగ్ లేదు, ఏదన్నా ఉన్నా మొహమే చెప్తాడు. అలాగే ఇంకొక విషయం,